పెళ్ళయ్యే దానికైతే నువ్వేంది నీ పెళ్లి కార్డులో మురిసిపోతుండావు? కార్డ్ బాగుందని చూస్తున్నాను. గదేం కాదు, పెళ్లిడికి వచ్చిన పిల్ల శుభలేఖ మంచిగుందంటే నాకెప్పుడు పెళ్లి అవుతుందా ఎదురు చూస్తున్నట్టు. కార్డ్ బాగుందని చెప్తున్నాను కదా, ఏంటి మీ గొడవ? లొల్లి చేయకండి. వచ్చే సంవత్సరం దాని పెళ్లికి వాళ్ళ బావతో కలిసి ఇంకా మంచి కార్డు సెలెక్ట్ చేసుకుంటుంది. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? అవతల అత్తమ్మ వాళ్ళు వస్తున్నారు. అమ్మో బావగారు. నాన్న బావా ఎప్పుడు వస్తుర్రా? 10 గంటల బండికి వస్తున్నారు. మరి బండ్లు అమ్ముతున్నా అన్న. పంపించుడు కాదు, దగ్గరుండి తీసుకురావాలి. నీ కూతురు పెళ్లిరా, బావేమని అనుకుంటాడు. అట్లాగా వాళ్ళు తీయరా. చూసినవా యాద్గిరి, షాదీ వారం దినంలో ఉండగానే దొరెంత గడబిడ చేస్తుండో, ఇంకా పెళ్ళంతా జబర్దస్తిగా చేస్తుండో ఏమో. అవును మరి, దొరంటే మాట్లాడుకున్నావా? మంచి చేసినా చెడ్డ చేసినా గట్లానే చేస్తారు. శుభలేఖ చూస్తుండ్రా? ఓ ఎట్లా ఉంది? ఇంకా ఉంది. పెళ్లి రోజు మంత్రులు సామంతులు అందరూ వస్తారు. సరిగ్గా ఉండినా 2 3 4 5 మొత్తం రండిరా. పదవే నువ్వు ముందు పద. బాగా చదువుతున్నావా? పెళ్లి పనులు అన్ని అయినాయా? పెళ్లికి ఏమేమి వంటలు చేస్తున్నా? మాకు అన్ని ఏర్పాట్లు చేసినావా? మంచిగానే చేసిన బావా. సరే ఇక నువ్వు పెట్టాయి చేసి. లక్ష్మి మావాళ్ళు వచ్చారు, రండి. ఏం బావగారు బాగున్నారా? రా బావా కూర్చో. అన్నా ఎట్లున్నవే? కూర్చో అల్లుడు. మంచిగున్నావా? బాగున్నాను. ఏంది బావా, పెండ్లికి 10 దినాలైనా ముందు రమ్మన్నా కదా. రావాల్సి ఉండే, కానీ ఈ 10 దినాలు మీ చెల్లెలు ఎవడు మేనేజ్ చేస్తాడు? ఏమంటున్నావు? నా చెల్లెం చేసిందే. ఏం చేయకూడదని అంటున్నా. ముందే వస్తే పెళ్లికి చేసిన వంటకాలన్నీ ఖతం చేస్తది. అరే హార్ట్ పేషెంట్ కదా, జర జాగ్రత్తగా ఉండాలి. బావా ఇక నువ్వు మారవానే. నేనేం మారేది? నీ చెల్లెల్ని మార్చేటందుకే నా జీవితం పూరా ఖతమైపోతాను. ఏంది గట్ల మానేస్తున్నావు? ఊరుకుండా రాదు. మర్యాద మర్యాద. ఎంత లేదన్నా ఈ ఇంటికి అల్లుణ్ణి. పెండ్లై 30 సంవత్సరాలైంది, ఇంకా కొత్త అల్లుని లెక్క చేస్తుండు. ఇగో నీ కొడుకు కూడా ఈ ఇంటికి అల్లుడు అయితాండు. అగో మా కోడలు పిల్ల కూడా వచ్చేసింది. ఏం చేసేసి మంచిగున్నావా? ఇంద తిను. ఏందే పెళ్లి పిల్లవు అస్సలు సప్పుడు చేస్తలేవు? ఏమల్లుడు నీ చదువు ఎట్లున్నది? శశి ఇంకా చదువుతానంటుంది కదా. చదువుని మావయ్య, ఇది కొంచెం పెరుగుద్ది. సర్లే గాని నీ చదువు ఎప్పుడైతుంది? ఇంకెంత 1 year లో MBBS అయిపోద్ది. ఆ తర్వాత ముందు ప్రాక్టీస్ తర్వాత పెళ్లి. కాదులే అల్లుడు, ముందు పెళ్లి తర్వాత ప్రాక్టీస్. మావయ్య నువ్వు ఇంకా చుట్ల కచ్చడం మానలేదా? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నాది కాదు, చెప్తున్నాను కదా. తీసుకో అల్లుడు, వాడే వస్తువు అయినా ఎవరికైనా ఇచ్చిండంటే అది వాళ్ళదే ఉంటది. వాడు ఇచ్చిండు కనుక అది నీదే. నువ్వు కాదన్నా వాడు వదలడు. లేండి స్నానం చేయండి. రారా. Smoking is injurious to health. Ting 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 ting.
ఏదో అనుకున్నాను కానీ ఇంకా పెరగలా. పిల్లలంతా ఏడున్నారు? మిద్దె పైన ఉన్నారన్నా. చూడు ఏమిరా దిమాగ్ ఖరాబ్ అయిందా ఏమి? ఈ ముక్క పొద్దుగా లేస్తే రమ్మి అండ్ షో, ఇప్పుడు రమ్మి అండ్ షో. కరెక్ట్ గా లెక్క పెట్టండి. నా ఇల్లు ఇల్లా ఈవిడేంటి ఎంత సీరియస్ గా చదివేస్తుంది? ఎగ్జామ్సా? డిగ్రీ చదవడానికి హైదరాబాద్ వెళ్తుంది కదా, ఇప్పటి నుంచి తెగ ప్రిపేర్ అవుతుంది. ఏం ఇప్పటి నుంచి చదివి ఐఏఎస్ పరీక్షలు రాయాలనా? పోరాడు పరేషాన్ అవుతున్నాడు, పోయి తోల్కరా. సరే నువ్వు కల్పరా. అక్కడ అందరూ ఆడుతున్నారు, రా. బావ ఫీల్ అవుతాడు. బావలాగే నేను చదువుకుంటున్నాను. చదివేవాళ్ళే పెద్ద డిగ్రీ. బావ మెడిసిన్ తెలుసా? బావ భలే చదివాడులే మెడిసిన్. నువ్వు వెళ్ళి ఆడుకోమా మంచిగా. నేను చదువుకోవాలి. ట్యూషన్ లేకుండా నాకు 75% వచ్చింది. మస్తు ప్లాన్ వేసుకుంటున్నా. నీ ప్లాన్స్ అన్ని నెత్తులో పెట్టుకో, రా వెళ్దాం. వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకు నేను సతాయిస్తా? నీ కుళ్ళు నేను బాగా చదువుకుంటానని. పోవే. ఉండు, నేను వస్తున్నాను. అసలు నసగాళ్ళు. ఏంటి మీరు చదవనీయకుండా డిస్టర్బెన్స్? తర్వాత చదువుదిగానిలే. ఏమ్మా శశి, మేమందరం గీడ మస్తుగా ఖుషి చేస్తా ఉంటే నువ్వు గాడ ఏం చేస్తున్నావే? తుంబి కేలో. అరే ఆరుగురికి దాల్రే. నాకు ప్యాకెట్ సరిగ్గా రాదు మామయ్య. మేమేమన్నా పండితులమా? అరే తుమ్ దాల్రే. ఓడిపోయినాడికి చిన్న పనిష్మెంట్. పనిష్మెంటా? ఓడిపోతేనే బేటి. అందరూ పాయింట్లు కరెక్ట్ గా చెప్పండి. నాది నిల్లు. వారే నీ జిందగీ పూరా నిల్లేరా? నువ్వు 20. ఎన్ని? నవెన్ని? 32. 32. నీయే? నాది ఫుల్ కౌంట్. అయిపోయి. నా యారేరా. తీ గుంజీలు తీయాలి మరి. తీరా. లే కట్టి 2. షో. అయ్యో రాంగ్ షో. చల్బే. షో కరెక్ట్. ఆ పాయింట్లు చెప్పండి. కౌంట్ కౌంట్. 50. ఎంత? నీదెంత? నవెన్ని? 110. సరిగ్గా చెప్పు. సరిగ్గా చూసానే. దొరికింది. పనిష్మెంట్ ఏంటిరా? పనిష్మెంట్ పాట పాడాలి. గొంతు బాగుంటుంది కదా. గావు బేటి. గావు. ఓడిపోయి పారిపోయి వస్తుంటావా? ఆడాల్సిందే. నీకు స్పెషల్ రూల్స్ ఏంటి? గావు గావనా. అచ్చా హాయ్ బాబాయ్. కొంటె బాపు గీతలున్నా, ముళ్ళపొడి రాతలున్నా, పెళ్లి పుస్తకాన్ని చదివి అప్ప చెప్పుదా. మీరు ఆగండి రా. ఫస్ట్ బీట్ ఏంటి? కొంటె బాపు గీతలున్న, ముళ్ళపొడి రాతలున్న, పెళ్లి పుస్తకాన్ని చదివి అప్ప చెప్పుదా. అందరొక్క చోట కూడి చందమామ ఆటలాడి వెన్నెలమ్మ వీణ నీతి పాట పాడుదా. పెళ్లి ఇంత వారమున్న ముందుగానే చేరినాము అందగానే అందమైన పెళ్లి పత్రిక. బాలమిత్ర బొమ్మరిల్లు పుస్తకాల బొమ్మలల్లే అందమంతా అందుతుంటే ఇంత వేడుక. కొంటె బాపు గీతలున్న, ముళ్ళపూడి రాతలున్న, పెళ్లి పుస్తకాన్ని చదివి అప్పచెప్పుదా. అందరొక్క చోట కూడి చందమామ ఆటలాడి వెన్నెలమ్మ వీణ నీతి పాట పాడుదా. చెప్పా చిద్రా పాటంటే కావో.
అలాగే అనేవు మెడొచ్చే క్షణాల జవాబు ఏమిటో పెద్ద మగాడు దిగాడు ధరల్ని అయ్యారు అయ్యారు బాబు ఏమిటో ఒరే బాబు సరే అంటే ముడేస్తానులే కొంటె బాపు గీతలున్న ముళ్ళపూడి రాతలున్న పెళ్లి పుస్తకాన్ని చదివి అప్పచెప్పుదా అందరొక్క చోట కూడి చందమామ ఆటలాడి వెన్నెలమ్మ వీణ మీటి పాట పాడుదా Somebody soya, 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 somebody soya, soya. అధరాలే అదిరేనా కథ చాలా ముదిరేనా ఎదకేమో అతగాడే యాదొచ్చినా వరసైన వాళ్ళంతా వరసల్లో నిలుచుంటే ఈ షాదీ ముహూర్తంతో షురు చేయమా देखो हमारा कुमारा तुम्हारा कैमरा इटी चीरडीలు చెప్పుకో నాన్న ఖరీదు కెమెరా ఖరాబు చేయొద్దు జరూరు పనుంటి చూసుకో మహా అయితే ఫిలిం వేస్ట్ ఏమి టేస్ట్ రాచ కొంటె బాపు గీతలున్న ముళ్ళపూడి రాతలున్న పెళ్లి పుస్తకాన్ని చదివి అప్పచెప్పుదా అందరొక్క చోట కూడి చందమామ ఆటలాడి వెన్నెలమ్మ వీణ మీటి పాట పాడుదా పెళ్లి ఇంక వారమున్న ముందుగానే చేరినాము అందగానే అందమైన పెళ్లి పత్రిక బాలమిత్ర బొమ్మరిల్లు పుస్తకాల బొమ్మరల్లే అందమంతా అందుకుంటే ఇంత వేడుక కొంటె బాపు గీతలున్న ముళ్ళపూడి రాతలున్న పెళ్లి పుస్తకాన్ని చదివి అప్పచెప్పుదా అందరొక్క చోట కూడి చందమామ ఆటలాడి వెన్నెలమ్మ వీణ మీటి పాట పాడుదా అమ్మో నాన్న వచ్చేసారు పద 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 హాయ్ మోటి హాయ్ హాయ్ కట్ట ఎక్కడికి భోజనానికండి లాగించు పో పో ఏమైంది శశి